హ్యూమన్ ఎమోషన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ వాళ్ళ మధ్య ఉన్న అంటే ఒకరికొకళ్ళు ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువగా చెప్పుకోలేరు. ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు మీ ప్రీవియస్ 3 సినిమాల్లోనూ 3 స్టోరీస్లోనూ కనిపిస్తూ ఉంటాయి. తక్కువ మాట్లాడుకుంటారు, ఎక్కువ ఎమోషన్ని మనసులో దాచుకుంటారు అనేది. అవి ట్రాన్స్ఫర్ చేయటంలో ఒక బిగ్ వేలో ట్రాన్స్ఫర్ చేశారు మీరు తెర మీద. బైకర్కి వచ్చేసరికల్లా అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అవును యా అండి. అదే దీంట్లో యాక్షన్ కూడా ఉండడము. ఎలా ఉంది సార్ శర్వా గారితో జర్నీ? అంటే శర్వా గారి ట్రాన్స్ఫర్మేషన్ బైకర్ త్రూ అయినట్టుంది. బైకర్ ట్రాన్స్ఫర్మేషన్తోనే ఆయన కూడా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు అనిపిస్తుంది. అవును ఎస్ అండి. నమ్మాడు కథని అండ్ సేస్ ఇస్ మై బెస్ట్ ఫిలిం అని చెప్తున్నారు. అవును, నాకు ట్రిమెండస్ రెస్పెక్ట్ ఇస్తారు సెట్లో. నేను ఏం చెప్పినా అన్న కావాలంటే చేసేస్తా అన్నారు కానీ ఎప్పుడు నువ్వు అని ఎప్పుడు చెప్పలేదు టిల్ టుడే. మళ్ళీ కాంబినేషన్ ఏమన్నా కమింగ్ డేస్లో ఏమన్నా మళ్ళీ? ఆబ్వియస్లీ అండి, నేను అందరితో పనిచేస్తాను, 100% శర్వాన్తో పనిచేస్తాను. బికాజ్ నన్ను నమ్మాడు కదా. ఇప్పుడు ఇంత బాగా వచ్చింది సినిమా, స్టైలైజ్గా ఉందంటే బికాస్ ఆఫ్ హిస్ మేక్ ఓవర్. ఇది ఇప్పుడు శర్వాన్ తగ్గకొని ఉంటే మేబీ ఇట్ వుడ్ బి నాట్ పాసిబుల్ నాకు. తను పెట్టిన ఎఫర్ట్ కానీ 2 years ఎఫర్ట్ కానీ ఇట్స్ పేయింగ్ ఆఫ్. ఆడియన్స్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా మీ పేరు ఇప్పుడు సౌండ్ చేస్తుంది. అవునా? చాలా మంది దగ్గర, చాలా ప్రొడక్షన్ హౌసెస్లోనూ చాలా బాగా చేశాడు, చాలా బాగా అచీవ్ చేశాడు. ఎమోషన్స్ కరెక్ట్గా ట్యాప్ చేయగలిగాడు ఆన్ స్క్రీన్ అనిపిస్తుంది. ఈవెన్ రాజశేఖర్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన జనరల్గా ఆయన సినిమాలకి ప్రమోషన్ చాలా తక్కువ వస్తారు, కానీ బైకర్ విషయంలో ఆయన పార్టిసిపేషన్ బాగా కనిపిస్తుంది. అది ఇష్టంతో వచ్చి మాట్లాడుతున్నారు. కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. సో అది ఒక బెస్ట్ కాంప్లిమెంట్ సార్ మీకు. అదే అండి, స్టోరీ కరెక్ట్ అయితే ఐ థింక్ అందరూ ఎంత దూరం అని వెళ్తారు. జస్ట్ ఫిలిం కదండి. వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ జస్ట్ ఫిలిం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీవన్ అని మేము ఫీల్ అవుతాం. సో సినిమా నిలబడాలంతే. సినిమా నిలబడింది సార్. అవును, సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు. అవును.